లోకంలో కూడా ఆశీర్వదించబడ్డాడు. అంటే కృపను మాకు దయచేయండి. నిజమే ప్రభు, శరీరానికి ఏ గాయమైనా కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, కానీ హృదయానికి గాయమైతే ఏ డాక్టర్ స్వస్థపరచలేడయ్యా. ఏ డబ్బు లేకుండా నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చే దేవుడు నాయనా. నువ్వు త్రోసి వేసే దేవుడవు కాదయ్యా, నువ్వు నెట్టి వేసే దేవుడవు కాదయ్యా, నువ్వు తరిమే దేవుడవు కాదయ్యా. సయ్యా, నిన్ను స్తుతిస్తున్నాం ఈ రాత్రి, నిన్ను స్తుతిస్తున్నామయ్యా. ఈ రాత్రి మాకు సమీపముగా రండి నాయనా. మనుషుల వైపు నాయన ఒక్కసారి చూడండి, మీరు కూర్చున్న వారి వైపు చూడండి. ఏబు వంటి సాక్ష్యాన్ని మాకు దయచేయండి ప్రభు. మనుషుల దగ్గర సాక్ష్యం పొందుకున్నాడు, దేవుని దగ్గర సాక్ష్యం పొందుకున్నాడయ్యా. అట్టి సాక్ష్యాన్ని మాకు దయచేయండి. ఆయన దేశం మొత్తంలోనైనా నీతిమంతుడంట ప్రభు. మేము మా ఇంట్లోనే మేము నీతిమంతులుగా లేము నాయన. నన్ను అడుగుతాం దేవుణ్ణి, అయ్యా మా గృహంలో మమ్మల్ని నీతిమంతులుగా చేయ్యా. మా స్వజనుల మధ్య మమ్మల్ని నీతిమంతులుగా చేయ్యా. మా గ్రామస్తుల మధ్య మమ్మల్ని నీతిమంతులుగా చేయి నాయన. అయ్యా మమ్మల్ని యథార్థవంతులుగా చేయండి నాయన. యేసయ్యా, నిన్ను స్తుతిస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో అడుగుతాం దేవుణ్ణి. దేవా కనికరించువా, దేవా కనికరించువా, స్వామి కనికరించువా, సర్వశక్తిమంతుడా కనికరించు ప్రభువా. వేలు పొందుకొని మర్చిపోయేవారుగా ఎవరుండకూడదు ప్రభు. లాంటి యథార్థమైన భక్తి మాకు దయచేయండి నాయన. చిన్న సమస్య వస్తే కృంగిపోతున్నామేమో, చిన్న బాధ వస్తే పడిపోతున్నామేమో, నువ్వు నాకేం చేసావని అంటున్నామేమో. దేవా వద్దు నాయన, ఏబులాగా యథార్థముగా బ్రతికే కృపనివ్వా. ఏబులాగా నీ కొరకు బ్రతికే కృపనియ్యా. ఏబు వంటి నీతి మాకు కూడా దయచేయండి, ఏబు వంటి యథార్థతను మాకు దయచేయండి దేవా అని అడగండి దేవుణ్ణి. అయ్యా, నిన్ను హత్తుకునేవారుగా మమ్మల్ని సిద్ధపరిచయ్యా. మా హృదయమునితో పని వేసుకునేలా సహాయం చేయి. ఆ తల్లి 5 బిడ్డలు ఎలా మిషనరీలుగా పంపించిందో మేము కూడా మీ కొరకు అలా ఉండటకు సహాయం చేయండి. మేము కూడా మీ కొరకు అవసరమైతే ప్రాణము పెట్టేవారిగా ఉండాలి ప్రభు. తప్పిపోయేవారు ఎక్కడ ఉండకూడదు. ఎలాంటి కష్టమైన పరిస్థితులైనా మేము నిలబడాలి ప్రభు. సహాయం దయచేయండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చండి, ప్రతి ఒక్కరి కష్టాలను తీర్చండి. అలాగే యూట్యూబ్లో ఉంటున్న వారికి సహాయం చేయండి. అలాగే నాయన అయ్యా, ఎంతమంది బలహీనతతో బాధపడుతున్నారో వారికి సహాయం చేయండి. ఎంతమంది వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి సహాయం చేయండి ప్రభు. నిరాశలో ఉంటున్న వారికి సహాయం చేయండి ప్రభు. గర్భఫలము లేక ఎంతమంది బాధపడుతున్నారో వారికి సహాయం చేయండి నాయన. దేవా, నువ్వు కృప చేయించే దేవుడు నాయన, నువ్వు సహాయం చేసే దేవుడు నాయన. అప్పులతో బాధపడుతున్న వారికి సహాయం చేయండి నాయన. అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి సహాయం చేయండి నాయన. యేసయ్యా, నీ కృపతో ప్రతి బిడ్డను నింపండి నాయన. ప్రతి ఒక్కరి అవసరతను తీర్చండి, ప్రతి ఒక్కరి కష్టాన్ని నువ్వు తీర్చండి నాయన. ప్రతి ఒక్కరి బలహీనతలు తీసివేయండి నాయన. ప్రతి ఒక్కరికి లోతైన రక్షణ దయచేయండి నాయన. కన్నీరు కార్చే బిడ్డలను లేపండి నాయన. రోదన కలిగిన స్త్రీలు కావాలంటున్నావు కదా, కన్నీరు కార్చే వాళ్ళను లేపండి ప్రభు. తాత్కాలికమైన భక్తి కాదు, కానీ లోతైన భక్తి దయచేయండి. ఆ యొక్క ప్రతి అవసరతను తీర్చి మీ దీవెన ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను నింపమని ఈ ప్రార్థన ద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొని మీ దీవెన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకి దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.